గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని, మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త అనుకూలత గ్రహానుకూలత కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే 1వ తారీఖు జనవరి 2026 నుండి 15వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీకు ముఖ్యంగా గ్రహ అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనపడుతున్నాయి మీకు ముఖ్యంగా ఈ రాశి వారికి. అయితే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడము, సంపాదన పట్ల విపరీతమైన ఆసక్తి పెరగడము, వాటికి సంబంధించినటువంటి అన్వేషణలు, డబ్బు యొక్క విలువ తెలుసుకోవడము, డబ్బు ఎలా దాచాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిల్లో బాగా ఆరితేరి ప్రావీణ్యత సంపాదించుకునే అవకాశాలు, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి మీకు ఈ యొక్క 15 రోజుల్లోనూ కూడా. అయితే అనవసరమైన అప్పులు చేయడం వల్ల కానీ, వృధాగా అప్పులు చేయడం వల్ల కానీ, కొత్త అప్పులు చేయడం వల్ల కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవసరానికి అప్పులు చేయడము, వ్యాపారాలకి లేకపోతే కనుక ఏదైనా గృహాలు కట్టడానికి, భూములు కొనడానికి, ముఖ్యమైనటువంటి పెట్టుబడులకి అప్పులు చేయడం వల్ల నష్టం లేదు. కానీ దుబారా ఖర్చులు కానీ, ఆన్లైన్ షాపింగ్ల కోసం కానీ చేసేటటువంటి ఖర్చులు, అప్పుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అలాంటి అప్పులు తగ్గించుకుంటే కనుక ఈ 15 రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా కనపడుతోంది. అయితే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న క్లేశాలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి తొందరగా పరిష్కారం అవుతాయి, అపార్థాలు తగ్గుతాయి, ఆనందంగా గడుపుతారు, ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది, అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్ చాలా బ్రహ్మాండంగా బలపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, ముఖ్యమైనటువంటి వస్తువులు, యంత్ర పరికరాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి అలాంటి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. ఇక శ్రమ విపరీతంగా పెరుగుతుంది, ఫలితం మాత్రం కొంచెం తక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆందోళన చెందిపోకండి, కష్టపడడానికి ప్రయత్నం చేయండి, ఫలితం ఎప్పటికైనా ఖచ్చితంగా మీకు వస్తుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో కూడా ఒడిదుడుకులు బాగా ఉంటాయని మాత్రం తెలుసుకోవాలి. ఇక స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులు మిమ్మల్ని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి అందరూ ఫ్రెండ్స్, అందరూ స్నేహితులు అని మాత్రం అనుకోకండి. చాలామంది మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి స్నేహితులు ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళ వల్ల మాత్రం మీకు లాభమే కనపడుతుంది, నష్టం ఉండదు. అయితే యూజ్ అండ్ త్రో స్నేహితుల వల్ల మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరికైతే సంతానం లేదో, సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో, వైద్యాలు చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ 15 రోజుల్లో కూడా మంచి శుభవార్త వినే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే గతంలో ఏదైనా తప్పులు చేసినా, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసినా, ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నా, సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఈ 15 రోజుల్లోనూ పరిష్కారం చేసుకునే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అలాగే అద్భుతమైన తెలివితేటలు, వాక్చాతుర్యము, అందరినీ ఆకట్టుకునేకడము, సమర్థత, ఇలాంటివి బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాబట్టి చక్కగా అనుకూలంగా కనపడుతోంది. అయితే చాలా రకాల సమస్యలు ఉన్నా కూడా మీకు ఏ సమస్య నుంచి అయినా సరే బయటపడడానికి ఈ 15 రోజుల్లోనూ మంచి ఉపాయాలు మీకు లభిస్తాయి లేదా అవకాశాలు వస్తాయి. కాబట్టి సమస్యల నుంచి బయటపడేటటువంటి కాలంగా ఈ కాలం మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా అనుకూలంగానే సాగుతాయి, లేదా గతంలో ఉన్నటువంటి వ్యాపార నష్టాలు భర్తీ అవుతాయి. వ్యాపార పరంగా పుంజుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. వ్యాపారం మీద విపరీతమైన ఇంట్రెస్ట్, మక్కువ బాగా పెరుగుతాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాబట్టి వ్యవహారం బాగా జరుగుతుంది మీకు వ్యాపారం. ఇక భూములు కానీ, గృహాలు కానీ, బంగారం రూపంలో కానీ, లేదా ముఖ్యమైనటువంటి వస్తువుల రూపంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా, పాలసీలు కట్టినా, ఇన్సూరెన్సులు కట్టినా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చక్కని పెట్టుబడులు అయితే మాత్రం ఈ 15 రోజుల్లోనే పెట్టుకోవచ్చు. ఇక విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉద్యోగ వ్యాపార విషయాలు, ప్రయాణాలు, వీటికి సంబంధించినటువంటి అనుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా వీసాలు మంజూరు అవ్వడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఆఖరికి కుటుంబ సభ్యులతో ఏదైనా సరే విదేశాలు యాత్రలు చేయాలనుకున్నా కూడా, సరదాగా సంతోషంగా తిరగాలనుకున్నా కూడా మీకు అవకాశాలు బాగున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఇక వివాహాది శుభకార్యాలు మాత్రం బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతాయి. ఎవరితోనైనా ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుగా వెళతాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కుదరడం వల్ల ఆనందం కనపడుతోంది.
డబ్బుల విషయంలో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది 15 రోజుల్లోనూ కూడా. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ వీటిని కొనుగోలు చేయడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, కొనుగోలు చేయొచ్చు. ఇక ప్రేమికుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది, భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు, లేదా మీ జీవితాన్ని మీ యొక్క భవిష్యత్తుని కెరీర్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడం కానీ, వివాహం కోసం నిర్ణయం తీసుకోవడం కానీ, మీ జీవన విధానంలో మార్పులు తీసుకురావడం కానీ చేసి మీ ప్రేమ వ్యవహారాన్ని సక్సెస్ చేసే ప్రయత్నాలు చేసి అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, సంతోషంగా కాలం గడపడాలు, ఇద్దరి మధ్య సఖ్యతలు కూడా బాగా పెరుగుతాయని చెప్పచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య సర్దుకుపోయే గుణం బాగా పెరుగుతుంది, గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ, అక్కామాలు కానీ, పర్మనెంట్లు కానీ ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడాలు, అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఆర్థికంగా కూడా చాలా బ్రహ్మాండంగా బలపడతారు. కాకపోతే ఖర్చులు విపరీతంగా ఉంటూ ఉంటాయి, అలాంటివి మాత్రం తప్పదు, అదుపులో పెట్టుకోవాలి. ఇక ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి, బాగా వడ్డీలు ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి కాస్త మీకు ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చే ప్రయత్నం ఈ 15 రోజుల్లో మీకు అనుకూలంగానే కనపడుతుంది. ఇక ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, సంతోషకరమైన వాతావరణము, ఇష్టాలు తీర్చుకోవడము, కోరికలు తీర్చుకోవడము, శారీరకపరమైనటువంటి భోగాలు అనుభవించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరకు వెళ్ళడం, నిశ్చితార్థాలు జరగక ఆగిపోయినవో, లేకపోతే జాతకాలు కుదరక ఆగిపోయినవో ఇలాంటివన్నీ ఎదరకు వెళతాయి. అయితే ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోవడం ముఖ్య సూచన. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అందరూ చేయొచ్చు. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, చదువు వల్ల ప్రయోజనం ఏంటో, లేదా ఆ చదువును ఏ రకంగా ఉపయోగించుకోవాలో, లేదా ఎలాంటి ప్రయోగాలు చేయాలో, ఎలాంటి ప్రాజెక్టులు చేయాలో, ఎలాంటి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాలో అలాంటి ఆలోచనలు మీకు బాగా రాబోవడం వల్ల మీకు విద్యార్థులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇక ఉద్యోగస్తులకి చేసేటటువంటి పని యందు ఆసక్తి, శ్రద్ధ, నైపుణ్యంతో పాటుగా వృత్తిపరంగా, వ్యవహారపరంగా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి కలిసి వస్తుందని చెప్పచ్చు. ఇంకా స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా. పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఆర్థిక ప్రగతి, వస్తులాభము, ఇష్టమైన వాళ్ళతో కలయికలు, సమస్యలకు పరిష్కారాలు స్త్రీలకు కనపడుతోంది. వ్యాపారస్తులకి అన్ని రంగాల్లోనూ కూడా విజయం కనపడుతోంది, వ్యాపారపరంగా విస్తరణ కనపడుతోంది, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, వ్యాపారాల్లో పెట్టుబడులు అభివృద్ధి అవుతాయని చెప్పొచ్చు. నిర్ణయాలు బాగా తీసుకుంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా విశేష ధన ప్రాప్తి, లాభాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఏమిటంటే కనుక ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి చూసుకోవడము, లేదా ఏదైనా పరిహారాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే కనుక మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు, మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు, 1కి 10 సార్లు తిరగడం, ఒకే పని ఎక్కువగా వ్యవహారం చేయడం ఇలాగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుటుంబంలో కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ, అపార్థాలు కానీ ఇవి రావడం వల్ల మానసిక అశాంతి, కుటుంబ చికాకులు పెరిగిపోయే పరిస్థితి కనపడతాం. జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికం అవ్వడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడం, సమయానికి అనుకున్న డబ్బులు రాకపోవడము, మొండి బకాయిల ఇబ్బందులు ఎక్కువ కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ వచ్చినటువంటి అవకాశాలని మీ అంతరం మీరే చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అలాగే బంధువులకి సంబంధించినటువంటి విషయాలు కూడా, అంటే ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనో, ఏదైనా దూరపు బంధువులకి ఏదైనా తేడా వచ్చిందనో చెడు వార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి. లేదా మిత్రులతోటి, శత్రువులతోటి కూడా అనవసరమైనటువంటి వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలు కానీ, లేదా విదేశీ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీ వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా రాకపోకల వ్యవహారాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతాయి. నరదిష్టి బాగా పెరిగిపోతుంది. మీకు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అసంతృప్తి, మానసిక ప్రశాంతత లేకపోవడము, ఎంతున్నా తృప్తి లేకపోవడము, ఏదో అలజడి, ఏదో తప్పు చేసేస్తున్నాం అనేటటువంటి భయాందోళనలు ఇలాంటివి కనపడుతుంటాయి. కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల, ఖర్చులు పెరగడం వల్ల, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త.
అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు స్థలాలు, పొలాలు, గృహాలు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. భరించలేని ఖర్చులు పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగాలు ఆలస్యం అవ్వడాలు, లేదా వచ్చినట్టే వచ్చి మళ్ళీ చేజారడాలు కనపడుతున్నాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అధికారుల వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, లేదా పోలీసు వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇరుకుని పెడతాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరకపరమైనటువంటి కోరికలకు పెరిగిపోవడం వల్ల, అనారోగ్య సమస్యల వల్ల మానసిక అశాంతి కనపడుతోంది. వ్యాపారస్తులకి కష్టానంతగా ప్రతిఫలం లేకపోవడం వల్ల మనోవేదన. అలాగే పరిశ్రమలు, వ్యాపారాలు చేసే వారందరూ కూడా అనుకున్నంత వ్యవహారం నడవకపోవడం వల్ల ఇబ్బందులు, అధికారికపరమైన ఇబ్బందులు, గవర్నమెంట్ పరమైన రూల్స్ వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా కెరీర్ విషయంలో కానీ, లేదా వ్యవహార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ సమస్యలు ఎదురైపోయే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు, లేదా మనోవ్యధ, మానసిక అశాంతి, వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, కలయికలు లేకపోవడాలు, సఖ్యత లేకపోవడాలు, సరైనటువంటి మానసికపరమైనటువంటి సఖ్యత లేకపోవడము, అపార్థాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుష వ్యామోహాల జోలికి వెళ్ళకండి. అలాంటి వాంఛలు దూరంగా పెట్టుకోండి. వివాహేతర సంబంధాల జోలికి అసలు వెళ్ళకండి. అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల కావలసిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక వైవాహిక జీవితంలో కూడా లేనిపోయినటువంటి గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా కనపడుతుంది. విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుల్ని అదుపులో పెట్టుకోవాలి. ఇంకా విద్యార్థులు కూడా మనోధైర్యం తగ్గడము, చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, ఆందోళన, భయం కనపడుతోంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టకుండా ఇతర విషయాల పట్ల ఆసక్తి చూపించడం వల్ల నలిగిపోతారు. జాగ్రత్త. ఇంకా ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కేలా కనపడలేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. మానసిక శాంతి, ఉద్యోగుల ఎదుగుదల తగ్గే అవకాశం కనపడుతోంది. స్త్రీలకి విలువైన వస్తువులు కానీ, బంగారపు ఆభరణాలు కానీ కోల్పోవడం, లేదా ఎక్కడైనా మర్చిపోవడం, దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఇంట్లో ఉండే వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి. మానసిక అశాంతి, ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారంలో అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. పెద్ద విశేషంగా లాభాలు కనపడటం లేదు. ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము, ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయించుకోవడం చేసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి, గోచారము చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే కనపడుతోంది. అయితే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైనటువంటి కోరికలు తీరడము, మీరు అనుకున్నటువంటి గోల్స్ కంప్లీట్ చేయడము, మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేయడము, ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము, అప్పులు తీర్చుకోవడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల ఏదైనా మీరు వస్తువులు, వాహనాలు కొనాలనుకున్నా, 4 వీలర్స్ లాంటి కొనుక్కోవాలనుకున్నా, గృహం కొనుక్కోవాలనుకున్నా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే విలువైన వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా ఈ టైం కనపడుతోందని చెప్పచ్చు. అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడము, కోర్టు విజయాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడడంతో పాటుగా విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడము, వాహనాలు, యంత్ర పరికరాలు, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే బాగా కష్టపడే తత్వము, శ్రమించే తత్వం కూడా బాగా పెరుగుతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు కానీ, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకుని చాలా ముందడుగు వేస్తారు. సక్సెస్ను కూడా సాధిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గించుకోవడము, వ్యాయామాలు చేయడము, బయట ఫుడ్లు మానేయడము, జంక్ ఫుడ్లు మానేయడము, అలాగే ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా కాస్త ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని చెప్పచ్చు. బాగా కష్టపడతారని కూడా చెప్పచ్చు. అలాగే కొంచెం గతంలో ఉన్నటువంటి నీరసము, నిస్సత్తువ, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎవరు ఉంటే కనుక చాలా శాతం తగ్గుతాయి. చాలా శాతం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళడం కానీ, లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ, లేదా ప్రేమ కలాపాలు నడపడం కానీ, శారీరక కోరికల కోసం వ్యవహారం చేయడం కానీ, వివాహేతర సంబంధాలు కానీ పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది. కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అయితే ధైర్యంగా, తెలివిగా వ్యవహరించడం,
అలాగే అన్ని రకాల విషయాలను కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం మాత్రం బాగా కలిసి వస్తుంది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ప్రగతి కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్స్ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతటి మీరు సొంతంగా ఎదగడానికి, మీరే 10 మందికి పనిచ్చేటటువంటి రీతిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు జరగడము, ప్రేమ అనుకూలతలు, లేదా మీకు ఏదైనా వివాహం లేట్ అయిపోతుంటే కనుక వివాహం తొందరగా కుదరడాలు, లేదా దగ్గర వ్యక్తులతో వివాహాలు కుదరడాలు, ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కుదరడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సామరస్యత, అనుకూలత, అన్యోన్యత, దాంపత్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గడము, ప్రేమానురాగాలు పెరగడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగాను, లేదా గృహాల పరంగాను, భూముల పరంగాను, బంగారు పరంగాను పెట్టుబడులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలు జరిపే వాళ్ళందరికీ కూడా లాభాలే కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. చక్కని పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అనుకూలమైన సమయంగా కనపడుతోంది. అలాగే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం, విదేశాలు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. ఇక గృహ నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు కానీ, షేర్లు లేదా ట్రేడ్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ, లేదా కొన్ని రకాల వ్యవహారాల్లో డబ్బులు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పాలసీలు కట్టడానికి, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి, అలాంటి వాటికి. ఇక మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడము, క్రయ విక్రయాల్లో ఎక్కువ లాభాలు పొందడము, శుభకార్యాల్లో అనుకూలతలు, ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశాలు, వైవాహిక జీవితంలో ఉండే గొడవలు తగ్గడాలు, ఇష్టమైన వ్యక్తులతో కలయికలు, వ్యాపార పరంగా కొత్తలో కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత మళ్ళీ వ్యాపారం పుంజుకోవడాలు, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది. అండర్స్టాండింగ్లు ఉంటాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి మీకు మధ్య రిలేషను, లేదా స్కూళ్ళలో కాలేజీలో ఉండే అధ్యాపకులు లేదా లెక్చరర్స్ తోటి మీకు అనుబంధం ఏర్పడడంతో పాటుగా చదవాలన్న గోల్ బాగా పెరుగుతుంది, పట్టుదల బాగా పెరుగుతుంది, విదేశాల్లో చదువుకోవాలని తపన బాగా పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగ కార్యాలయాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, ఎదుగుదల కనపడుతుంది, విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. స్త్రీలకు ముఖ్యమైనటువంటి పనులన్నీ సజావుగా సాగుతాయి. ఇష్టమైన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అన్యోన్యత ఉంటుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ అంతా మీరు సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి కృషి చేయగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టగలుగుతారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలాగే చాలా జాగ్రత్తగా నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. రుణాలు తీర్చగలుగుతారు. మొండి బాకాయల వసూలు కూడా మీకు బ్రహ్మాండంగా సాగుతుంది. డబ్బులు రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు ఇంకా రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ